శ్రీ గురుభ్యో నమః. మనం తులసిదాస్ గారు రచించిన శ్రీరామచరితమానసం నుండి అరణ్యకాండ చూస్తున్నాము. కామక్రోధలోభాది మద ప్రబల మోహకై ధారి తినమహ అతి దారుణ దుఃఖదా మాయారూపీ నారీ. కామ, క్రోధ, లోభ, మదములు మోహానికి ప్రబల సైన్యాలు. ఎందు అత్యంత దుఃఖాన్ని కలిగించినది మాయా అనేది తరుణి. సునుముని కహ పురాణ శృతి సంత మోహ విపిన కహు నారి బసంత జపతపని మజలాశ్రయ జూరి होय ग्रीषम सोषयि सब नारी. काम क्रोध मद मत्सर भीका इनहि हर्ष प्रदा बरशायिका. दुर्वासन कुमुद समुदायी तिनकः सरद सदा सुखदायी. धर्म शकला सरसीरुह बृंदा होई मति नहीं दहाई सुख मंदा. पुनि ममता जवास बहुताई पलुहई नारी शिशिर ऋतु पाई. पाप उलूक निकर सुखकारी नारी निबिड़ रजनी अधियारी. बुद्धि बलशील सत्य सब मीना बनसी सम త్రియకహి ప్రవీణ. మునీశ్వర, మోహరూపమైన వనమును పల్లవితము పుష్పితము గావించడానికి స్త్రీ వసంత ఋతువు వంటిది అని వేద పురాణాలు సజ్జనులు ప్రకటించి ఉండడము లోకవిదితము. ఆ స్త్రీయే మరలా గ్రీష్మ ఋతువయి జప తపో నియమాలనిడి జలాశయాలను ఎండిపోనట్లుగా చేస్తుంది. కామ, క్రోధ, మద మాత్సర్యాలు అనిడి కప్పలకు ఆలంబనమై హర్షాన్ని గూర్చే వర్షరూప స్త్రీ కూడా ఆ మాయయే. చెడు సంస్కారాలు అనిడి కుముదములను పోషించు శరదృతువు కూడా ఆ స్త్రీయే. ధర్మములన్నీయును కమలములు మందబుద్ధి అయిన ఈ మాయ అనెడు స్త్రీయే హేమంత ఋతురూపమున వాటిని కష్టపెడుతుంది. మమత అనెడు యవాస అంటే దురదగొండ్యాకు వనమున శిశిర ఋతువై హరితము అనర్స్తుంది. పాపములనేడి గ్రుడ్ల గూపలకు సుఖమును కూర్చడంలో ఈ స్త్రీ నిబిడాంధకార నిశీధమవుతుంది. బుద్ధి, బలము, శీలము, సత్యము అనే చేపలను పట్టుకొని చంపడానికి ఈ స్త్రీ గాలము వంటిదని విద్వాంసులు నుడుగుతున్నారు. అవగుణ మూల శూల ప్రధా ప్రేమదా సబ దుఃఖ కాని తాతే కిన్హ నివారణ మునిమై యహ జియ జాని. యవ్వనంలో ఉన్న స్త్రీ అన్ని దోషాలకును మూలము, సకల బాధలకును దుఃఖాలకును నిదానము. కావున మునీశ్వర, ఇదంతయు ఆలోచించి నేను నిన్ను వివాహమాడనీయలేదు. सुनि रघुपति के बचन सुहाई मुनितन पुलक नयन भरियाई. कहु कवन प्रभु कैयसी रीति सेवक पर ममता अरु प्रीति. जेन भजहि अस प्रभु भ्रम त्यागी ज्ञान रंक नर मंद अभागी. पुनि सादर बोले मुनि नारद सुनहु राम विज्ञान विसारद. संतन के लक्षण रघुबीरा कहु नाद भव भंजन भीरा. सुनि मुनि संतन के गुण कहु जिनते मई बुना के बसरहु. षट विकार जित अनग अकाम अचल अकिंचना सुचि सुखधाम. अमित बोध अनीहमित भोगी सत्य सार कवि कोविद जोगी. सावधान मानद मदहीना धीर धर्म गति परम प्रवीणा.
శ్రీరామచంద్రుని మనోజ్ఞ వచనాలను విని నారదుడు పులకితగాతుడయ్యాడు. నేత్రాలలో ఆనందాశ్రువులు నిండాయి. అప్పుడు మనస్సులో ఇలా అనుకుంటున్నాడు, సేవకునిపై ఇంతటి ప్రేమాభిమానాలను చూపెడి స్వామి మరెవ్వరూ లేరు. సాంసారిక భ్రమల్లో పడి ఈ స్వామిని భజింపని వారు అజ్ఞానులు, మందబుద్ధులు, భాగ్యహీనులు. పిమ్మట నారద మహర్షి సాదరంగా ఇలా పలుకుతున్నారు: ఓ విజ్ఞాన నిధాన రామ, జనన మరణ భయాన్ని తొలగించే స్వామి రఘువీర, దయచేసి సజ్జనుల లక్షణాలను తెలుపగలరు. శ్రీరాముడు చెప్తున్నారు: మునీశ్వర వినుము. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలనిడి 6 అంతఃశత్రువులను జయించిన వారు పాపరహితులు, నిష్కాములు, స్థిర బుద్ధులు, సర్వస్వత్యాగులు, బాహ్యాంత శుద్ధి కలిగిన వారు, సుఖదాములు, అపార జ్ఞానులు, ఇచ్ఛారహితులు, అల్పాహారులు, సత్యప్రతిజ్ఞలు, కవివతంసులు, యోగులు, సావధానులు, ఇతరులను గౌరవించేవారు, అభిమానరహితులు, ధైర్యవంతులు, ధర్మ మార్గాచరణ కుశరులు అయిన వారు సజ్జనులు. వీరికి నేను వశమవుతాను. గుణాగార సంసార దుఃఖా రహిత విగత సందేహ తజి మమ చరణ సరోజ ప్రియా తిన కహు దేహ నగేహ. వీరు గుణనిధులు, సంసార దుఃఖరహితులు, విగత సందేహులు. ఇట్టి సజ్జనులకు నా చరణ కమలాలు తప్ప తమ శరీరాలు గాని, ఇండ్లు వాకిళ్ళు గాని ప్రియములు కావు. నిజ గుణ శ్రవణ సునత సకుచాహి పరగుణ సునతాదిక హరషాహి సమశీతల నహి త్యాగహి నీతి सरल स्वभाव सबहि सन प्रीति जप तप व्रत दम संयम नेम गुरु गोविंद विप्रपद प्रेम श्रद्धा चम मयत्रिदाय मुदिता मम पद प्रीति अमाया विरति विवेक विनय विज्ञान बोधजधारधा वेद पुराण दंभ मान मद करहि न कावु भूलि न देहि कुमार गपावु गावहि सुनहि सदा मम लीला हेतुरहित पराहित रतशीला मुनि सुनु साधुः के गुण जेते कहि न सकहि शारद श्रुति ते. వీరు తమ గుణ ప్రశంసలను వినడానికి ఇష్టపడరు, కానీ ఇతరుల సుగుణాలను విని మిక్కిలి సంతోషపడతారు. శత్రుభావాన్ని చూపడి వారి యందును, మిత్రభావాన్ని కలిగి ఉండు వారి యందును సమానమైన భావంతోనే ఉంటారు. శాంతచిత్తులు, న్యాయవర్తనులు, సరళ స్వభావులు, అందరిపైనను ప్రేమను కలిగి ఉంటారు. జపతపోవ్రత సమధమాది నియమ పాలన నిరతులు. శ్రీ మహావిష్ణువును, గురువును, బ్రాహ్మణ చరణాలను భక్తితో సేవిస్తారు. శ్రద్ధయు, క్షమము, మైత్రయు, దయయు, ప్రసన్నతయు, నాచరులయందు గాఢానురాగము వారికి సహజంగా ఉంటుంది. అట్లే వైరాగ్యము, వివేకము, వినయము, విజ్ఞానము, వేద పురాణ యథార్థ జ్ఞానము కలిగి ఉంటారు. దంభము, అభిమానము, అహంకారము అనేవి వారిని తరిచేరవు. పొరపాటును కూడా అపమార్గమున అడుగిడరు. వారు నిరంతరము నా లీలల్నే వింటారు, వాటిని గానం చేస్తారు. నిస్వార్థంగా ఇతరుల హితమునందే తత్పరులై ఉంటారు. మునీశ్వర వినుము. సాధువుల గుణాలను ఆ వేదాలు గాని, సరస్వతీదేవి గాని వర్ణింపజాలరు. కహి సకన సారద శేష నారద సునత పద పంకజ గహే असदीन बंधु कृपाल अपने भगत गुण निज मुख कहे सिरुनाई पारहि बार चरणनि ब्रह्मपुर नारद गए ते धन्य तुलसी दास आस बिहाई जे हरि रंग रही.
సజ్జనుల గుణాలను సరస్వతీదేవియు శేషుడును వివరింపజాలరు. ఈ మాటలను విని నారదుడు శ్రీరామచరణాలకు ప్రణమిల్లారు. దీనబంధువు దయాళువు అయిన ప్రభువు ఈ విధంగా భక్తుల గుణాలను తాను స్వయంగా వివరించారు. నారదుడు శ్రీరాముని పాదపద్మాలకు పదే పదే నమస్కరించి బ్రహ్మలోకమునకు చేరుకున్నారు. తులసీదాసు చెప్తున్నారు, సంసారమునందు ఆసక్తిని వీడి కేవలము శ్రీహరి భక్తిలోనే అనురక్తులై ఉండేవారు ధన్యాత్ములు. రావనారి జసు పావనా గావహి సునహి జలోగా రామ భగతి దృఢ పావహి విను విరాగ జపజోగా दीप शिखा समजुबति तना मन जनि होसि पतंगा बजहि राम तजि काम मदा करहि सदा सतसंगा. రావణారి అయిన శ్రీరాముని పవిత్ర యశమును గూర్చి వినిడి వారును గానం చేసేవారును జప యోగ వైరాగ్యాలు లేకున్నను శ్రీరాముని యందు దృఢమైన భక్తిని కలిగి ఉంటారు. యువతి తనువు దీపశిఖ వంటిది. ఓ మనస, నీవు దానికి సెలవము కావలదు. విషయ సుఖాలపై కోరికలను గర్వాన్ని త్యజించి శ్రీరామచంద్రుని భజింపుము. సర్వదా సజ్జన సాంగత్యాన్ని కలిగి ఉండము. ఇది శ్రీమద్ రామచరితమానసే సకల కలుష విధ్వంసనే తృతీయ సోపానః సమాప్తః. కలియుగ పాపాలను నశింపచేయు శ్రీరామచరితమానసమునందలి అరణ్యకాండము అనే తృతీయ సోపానము సమాప్తము. సర్వం శ్రీరామచరణారవిందార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.